ప్రేమికులకు సైకోలకి తేడా ఉంది. అమ్మాయిల వెంట పడే వాళ్ళంతా ప్రేమికులే కాదు, వాళ్ళలోనూ సైకోలు ఉంటారు. ప్రేమికులు వన్ సైడ్ లవర్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రేమను చాటేందుకే ప్రయత్నిస్తారు. సమస్యల్లా సైకోలతోనే తమ పంతం నెగ్గించుకోవడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడరు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న ఓ యువకుడి వల్ల ఎలాంటి దారుణం జరిగిందన్నదే ఇవాల్టి ఎపిసోడ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాల్సిందే అంటే ఎలా? సైకోల మనస్తత్వం అలాగే ఉంటుంది. ఎంతసేపు తాము అనుకున్నట్లు జరగాలంటారే తప్ప అవతలి వాళ్ళ మనసును అర్థం చేసుకోరు. పరిస్థితులు వాళ్లకు ప్రతికూలంగా మారాయంటే చాలు, రాక్షసుల్లా మారిపోతారు. అలాంటప్పుడు బాధితులు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? వన్ సైడ్ లవర్లా రాధిక వెంట పడుతున్న ఈ కుర్రాడు వీరేంద్ర. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్స్ తో ఉంటున్నాడు. ఏవో చిన్నా చితకా పనులు చేసుకుంటూ ప్రేమించడమే అసలు పనిగా పెట్టుకున్నాడు. భూమి చుట్టూ చందమామ తిరుగుతున్నట్లు రాధిక చుట్టూ తిరిగేవాడు వీరేంద్ర. ఆమె ఎక్కడికెళితే అక్కడికి వెళ్లేవాడు. వీరేంద్ర ఉండే ఇల్లు రాధిక ఇంటికి కాస్త దగ్గరలోనే కావడంతో ఆమె ప్రతి కదలిక అతనికి తెలుసు. ఓ పోకిరోడు తన వెంట పడుతూ ఉంటే ఏ అమ్మాయి మాత్రం ఎంతకాలం భరిస్తుంది? రాధికలో సహనం నశించిపోయింది. తన వెంట రావద్దని ఓసారి వార్నింగ్ కూడా ఇచ్చింది. తాను ఏం చేసినా రాధిక ఏమీ చేయలేదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్న వీరేంద్ర తెగించాడు. కాలేజ్ నుంచి ఇంటికి వెళుతున్న రాధిక చెయ్యి పట్టుకున్నాడు. మనస్కురాలైన రాధిక కాలేజీలో జరిగిన విషయం అమ్మా నాన్నలకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. రాధిక చీకొట్టినా వీరేంద్రలో మార్పు రాలేదు. యథావిధిగా వెంట పడసాగాడు. రాధిక మళ్లీ ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె తండ్రి పవన్ వర్మ కూతుర్ని తీసుకుని తిన్నగా వీరేంద్ర ఇంటికి వెళ్లాడు.
ఇంట్లో బయటికి ఉన్న వీరేంద్రకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి రాధిక జోలికొస్తే జైలుకు పంపిస్తానన్నాడు. రాధిక వెంటపడి 2 సార్లు దెబ్బలు తిన్న వీరేంద్ర పదే పదే అదే తలుచుకుంటూ లోపల రగిలిపోసాగాడు. నలుగురిలోనూ తనను అవమానించారని పగ ప్రతీకారం పెంచుకున్నాడు. రాధిక తండ్రి వార్నింగ్ ఇచ్చినా వీరేంద్రలో మార్పు రాలేదు. ఆమె వెంట వెళ్లడం మానలేదు. ఇలా నెల రోజులు గడిచాక రాధిక కనిపించకుండా పోయింది. వీరేంద్ర కూడా మాయమయ్యాడు. రాధిక ఎక్కడికి వెళ్ళింది? పోకిరోడి వేధింపులు భరించలేక పారిపోయిందా? రాధిక ఏమైంది? వీరేంద్ర ఎక్కడున్నాడు? అతనే ఆమెను మాయం చేశాడా? అసలు వీరేంద్ర మనస్తత్వం ఎలాంటిది? అతని ప్రేమలో నిజమెంత? రాధిక కోసం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఆమె తల్లిదండ్రులు. వీరేంద్రపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రాధిక చదువుతున్న కాలేజీకి వెళ్లిన ఎస్ఐ ప్రకాష్ అక్కడి లెక్చరర్లను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. రాధిక మిస్ అయిన రోజున కాలేజీకొచ్చిందని, సాయంత్రం వరకు ఉందని వాళ్లు చెప్పారు. కాలేజీ నుంచి రాధిక ఇంటికి వెళ్లే రూట్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎవరిని అడిగినా తమకు తెలియదని చెప్పారు జనం. సార్, పవన్ వర్మ చెప్పింది నిజమే. ఆ రోజు రాధిక వెనకాల వీరేంద్ర వెళ్లాడు. ఈ ఫుటేజ్ లో క్లియర్ గా తెలుస్తోంది అన్నాడు కానిస్టేబుల్ శేషు. సో ఇతన్ని పట్టుకుంటే గాని ఆమె ఎక్కడుందో తెలీదు. మిగతా సీసీ కెమెరాలు ఎక్కడైనా కనిపించాడా అని ఎస్ఐ అడగ్గా, లేదు సార్, ఈ ఒక్క ఫుటేజ్ లోనే ఉన్నాడు అన్నాడు శేషు. పదండి, అతనుండే ఇంటికి వెళదాం అన్నాడు ఎస్ఐ.
వీరేంద్ర ఉండే ఇంటికి వెళ్లిన పోలీసులు ఎంక్వైరీ చేశారు. వీరేంద్ర ఎక్కడ ఉన్నాడని అడగ్గా అతని ఫ్రెండ్స్ రాజు, నవీన్ తమకు తెలియదన్నారు. మిమ్మల్ని ఇలా అడిగితే ఎందుకు చెప్తారా అంటూ ఇద్దరికి కోటింగ్ ఇచ్చాడు. ఒంటి మీద లాఠీ దెబ్బ పడేసరికి దారిలోకొచ్చారు ఇద్దరు. సార్, 2 రోజుల కిందట వీరేంద్ర మాకు కాల్ చేశాడు. తనకి ముంబైలో జాబ్ వచ్చిందని వెంటనే జాయిన్ అవ్వాలి అనడంతో అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు సార్ అన్నాడు వీరేంద్ర ఫ్రెండ్ రాజు. ముంబైలోనా? అక్కడ ఎవరి దగ్గరికి వెళ్లాడో తెలుసా అని ఎస్ఐ అడగ్గా వాళ్ల బాబాయ్ నాగార్జున దగ్గరికి సార్ అన్నాడు నవీన్. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ ముంబై బయలుదేరాడు. ముంబై వెళ్లిన పోలీసుల్ని చూసి వీరేంద్ర పారిపోయేందుకు ప్రయత్నించాడు. వీరేంద్రను చేసి పట్టుకున్న పోలీసులు స్పాట్ లో కోటింగ్ ఇచ్చారు. రాధకి ఎక్కడుందిరా అని నిలదీయగా తన కళ్ల ముందే ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. వీరేంద్ర చెప్పింది నిజమేనా? రాధిక సూసైడ్ చేసుకుందా? చేసిన పోలీసులకు ఒక కొత్త విషయం తెలిసింది. అతనికి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉందని అర్థమైంది. అదో మానసిక సమస్య. అది ఉన్న వాళ్ళు కంట్రోల్ తప్పుతుంటారు. జరిగిన ఘటనల్ని పదే పదే తలుచుకుంటూ తమలో తామే ఫీల్ అవుతూ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. మరి వీరేంద్ర ఏం చేశాడు? రాధిక సూసైడ్ చేసుకుందా? రాధిక సూసైడ్ చేసుకుందంటే ఎస్ఐకి నమ్మబుద్ధి కాలేదు. వీరేంద్రను హైదరాబాద్ తీసుకొచ్చి మరోసారి లాఠీకి పని చెప్పాడు. వరుస దెబ్బలతో వీరేంద్రకు తట్లు తేలిపోయాయి. ఇక నాటకాలాడి లాభం లేదనుకున్నాడు. నిజం కక్కాడు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ తో బాధపడుతున్న వీరేంద్ర గతాన్ని తలచుకుంటూ రగిలిపోయాడు. నిజాయితీగా ప్రేమిస్తే అస్సలు పట్టించుకోవడం లేదు. అందరూ చూస్తుండగా వాళ్ల నాన్నని వెంట పెట్టుకొచ్చి అవమానపరిచింది. అసలు నన్నెందుకు ప్రేమించదు, నాకేం తక్కువ అనుకుంటూ సైకోలా మారిన వీరేంద్ర కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పట్లాగే రాధిక వెంట పడ్డాడు.
ఆమె పట్టించుకోకపోవడంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. దగ్గరలోని అడవిలోకి లాక్కెళ్లిన వీరేంద్ర నన్ను ప్రేమించు, ఐ లవ్ యూ అన్నాడు. రాధిక తనను వదిలేయమని వేడుకుంది. ఈ ప్రేమలు అవి తనకు తెలియవంది. వీరేంద్ర ఒప్పుకోలేదు. నన్నెందుకు ప్రేమించావు, నాకేం తక్కువ అంటూ ఎదురు తిరిగాడు. నీకేం తక్కువ లేదు, నీలో ఏ లోపం లేదు కూడా, కానీ నిన్ను ప్రేమించాలని నాకు అనిపించట్లేదంతే, దయచేసి అర్థం చేసుకో అంది రాధిక. ఎందుకు, నన్ను ప్రేమించాలని ఎందుకు అనిపించట్లేదు? ఏడాదిగా నీ వెంట పడుతున్నాను, లోకువా? అదేం లేదు, అసలు ప్రేమించే ఉద్దేశం నాకు లేదు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళ వంటివి మా ఇంట్లో ఉండవు, దయచేసి నన్ను వదిలే ప్లీజ్ అని వేడుకుంది రాధిక. చూడు, నన్ను ప్రేమించావా సరే సరే, లేదంటే చంపుతా, ఐ లవ్ యూ చెప్పు అని బెదిరించాడు. రాధికకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అతనికి ఎంత చెప్పినా అర్థం కాదని భావించింది. సైకో నిర్మానుష్య ప్రాంతంలో నిస్సహాయురాల్ని చేసి ప్రాణం తీసేశాడు. ఇలా ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా ఓ సైకో ఉచ్చులో చిక్కి బలైపోయింది రాధిక. రాధికను చంపేశాడని తెలియగానే ఆమె తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందనుకున్న కూతురు ఇక ఎప్పటికీ రాదని తెలిసి కట్టలు తెగిన కన్నీళ్ల మధ్య కుప్పకూలిపోయారు. రాధికను అన్యాయంగా చంపేశాడని తెలుసుకున్న ఎస్ఐ సైకో వీరేంద్రను అరెస్ట్ చేశాడు. ఇది ఓ సైకో వల్ల జరిగిన దారుణం. ప్రేమ పేరుతో వెంట పడతారు, ప్రేమించమంటూ వేధిస్తారు, కాదంటే ప్రాణం తీస్తారు. ఇలాంటి సైకోలతో ఎప్పటికీ ప్రమాదమే. అమ్మాయిలు, మీ వెంట పడుతున్న వాళ్ళను ఓ కంట కనిపెడుతూ ఉండండి. ఏ మాత్రం హద్దు మీరినా పోలీసులకో షీ టీమ్స్కో పట్టించండి. జాలిపడి వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను